ప్రియమైన దేవుని వాళ్ళారా, స్థానిక సంఘ కాపరి పెద్దలు, సేవకులకు, వేదిక మీద ఉన్న ప్రభు కిరణ్ గారికి, చేరి వచ్చిన విశ్వాసులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామంలో నా హృదయపూర్వక వందనములు తెలియజేయించున్నాను. ప్రియులారా, కొంచెం సౌండ్ ఇవ్వండి. ప్రతి నెల 2వ శనివారం జరగవలసిన ఈ తరగతి కొన్ని కారణాల వలన మనం వాయిదా వేసుకొని ఈరోజు మనం ఏర్పాటు చేసుకోగలిగాం. దేవుని మహాకృపను బట్టి, ఆయన గొప్ప ప్రేమలో మనల్ని నడిపిస్తూ, మన ఆయుష్ని పొడిగిస్తూ, అర్హత లేని మనలను తన పాదాల చెంత చేర్చినందుకు దేవాది దేవునికి నా హృదయపూర్వక స్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు మరి ఒక ఆసక్తికరమైన అంశాన్ని, మన జీవితాలకు అవసరమైన అంశాన్ని మనందరం కలిసి ధ్యానిద్దాం. ఇంతకుముందు ఇక్కడ జరిగిన ఎజ్రా గ్రంథపు ధ్యానం ఏదైతే ఉన్నదో అది అనేక మందికి అనేక ప్రాంతాల్లో ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నదని తెలియచేయుటకు సంతోషిస్తున్నాను. మనం వాక్యం చెప్పుకునేటప్పుడు ఎక్కువ మంది కలిసి వాక్యాన్ని మాట్లాడుకుంటున్నామా, తక్కువ మంది కలిసా అన్నది మనకెప్పుడూ ముఖ్యమైనది కాదు. ఈరోజు ఈ టెక్నాలజీ యొక్క సదుపాయం మనకు ఉండడం చేత మనం ఏం మాట్లాడుకున్నా కూడా అందరికీ అందించగలిగే అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు. ఆ విషయాన్ని బట్టి కూడా మనం ఆనందించాలి. ఈరోజు కూడా దేవుని సన్నిధిలో కూర్చున్న మనం మనందరి జీవితాలకు అవసరమైన ఒక ప్రాథమిక ప్రాముఖ్య సంగతిని కలిసి ఆలోచిద్దాం. నిన్ను భక్షించు ఆసక్తి ఏది? అది ఈరోజు మన అంశం. ఆసక్తి అన్న పదాన్ని జనరల్గా మనం మాట్లాడుకుంటే ఇంట్రెస్ట్ అని అంటాం ఇంగ్లీష్లో. బైబిల్లో ఉపయోగించిన పదం మాత్రం జీల్ అని ఉపయోగించాడు ఇంగ్లీష్లో. ఆ పదాల గురించి మనకు వద్దుగానే ఆలోచన. ఒకసారి ఆసక్తి అన్న విషయం గురించి కొన్ని విషయాలు మనం ఆలోచిద్దాం. బడిలో చదివే పిల్లలు కొంతమంది చదువులో చాలా హుషారుగా ఉంటారు, మరికొంతమంది చాలా డల్గా కనపడుతుంటారు. చదువులో డల్గా కనపడిన ఆ పిల్లలను చూసి వీళ్ళు డల్లర్స్ అని వారికి ఒక ముద్ర వేస్తూ ఉంటారు. ఆ పిల్లల తల్లిదండ్రులు కూడా బాధపడుతూ చెప్పే మాటలు, మా వాడు కొంచెం డల్ అండి అంటుంటారు. కానీ ఒక మనిషికి డల్ అనే పదాన్ని తొందరపడి మనం ఆపాదించకూడదు. మీరు గమనించగలిగితే చదువుల్లో రాణించని వారు ఆటల్లో భలే రాణిస్తుంటారు. మరికొంతమంది ఆటల్లో రాణించరు కానీ చదువుల్లో రాణిస్తుంటారు. చదువులో రాణించలేక ఆటలో రాణించేవాడు డల్ ఎలా అవుతాడు? ఒకవేళ వాడు డల్లర్ అయితే ఆటల్లో కూడా రాణించకూడదు. ఆటలో రాణిస్తూ చదువులో రాణించడం లేదంటే వాడికి ఆట మీద ఉన్నంత డాష్ చదువు మీద లేదు. చెప్పండి దాని పదం. ఆసక్తి. అది వాడి తెలివికి, వాడి బుద్ధికి, వాడి జ్ఞానానికి సంబంధించిన విషయం కాదు. మా వాడికి తెలివి లేదండి అని ఎవరు తొందరపడి వాడి గురించి అలా మాట్లాడకండి. తెలివిని కొద్దిసేపు మనం ఇంటెలిజెన్స్ అని అనుకుంటే, మేధస్సు, తెలివి అనే పదాలను
ఒక బిడ్డ బాగా చదవాలంటే వాడికి అవసరమైంది ముందుగా ఇంటెలిజెన్స్ కాదు, ఇంట్రెస్ట్. ఆసక్తి ఉంటే వాడు ముందుకు వస్తాడు. కానీ బాగా చదివేవాడు బాగా ఆడడు ఎక్కువ సందర్భాల్లో. ఆగస్ట్ 15కి, జనవరి 26కి, నవంబర్ 14కి బడిలో ఆటల పోటీలు పెట్టినప్పుడు చదువులో ఫస్ట్ వచ్చినవాడు ఆటలో లాస్ట్ వస్తుంటాడు. చేతకాకనా, వాడికి ఆసక్తి లేక ఆట మీద వాడు ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేయలేదు. ఇదంతా ఆసక్తికి సంబంధించిన ఇష్యూ. ఒకవేళ ట్రీట్మెంట్ అంటూ ఇవ్వాల్సి వస్తే ఆసక్తిని గూర్చిన ఇష్యూపై ట్రీట్మెంట్ ఇవ్వాలి, కానీ వీడు పనికిరాడు, వీడికి బుర్రలేదు అని వెంటనే వాడి మీద ఒక ముద్ర వేయడం పెద్దలుగా మనదే తప్పు అవుతుంది, వాడిది కాదు. గతసారి మనం ఎజ్రా గ్రంథం గురించి మాట్లాడుకున్నాం. ఇక్కడ గంటల తరబడి మాట్లాడుకున్నాం. వాల్ క్లాక్ను చూడకుండా మాట్లాడుకున్నాం. టైం అనేది మరచిపోయి మాట్లాడుకున్నాం. నువ్వెంత చెబుతావో చెప్పు, అంత వింటామన్నట్టుగా మీరు నాకు సవాలు విసిరినట్టుగా నాకు అనిపించింది. పిల్లలు, యవనస్తులు, పెద్దలు, వృద్ధులు అందరూ 3 రోజుల సభల్లో కాస్త 4 రోజులుగా మలుచుకొని మళ్ళీ మాట్లాడుకున్నాం మనం. నేను అన్నని గంటల పాటు చెప్పినా మీరు కూర్చోగలిగారు అని అంటే మిమ్మల్ని కూర్చోబెట్టినదే వాక్యంపై మీకున్న డాష్, ఆసక్తి. ఆసక్తి ఉంటే ఆవలింపు రాదు, ఆసక్తి ఉంటే ఆమెననాలనిపించదు. నిజంగా అలిసిపోయి ఆవలిస్తే వేరు. కొన్ని చోట్ల సిగ్నల్స్ ఇస్తుంటారట, ఇంకా చాలే ముగించాలి. అలాంటిది ఎప్పుడూ లేదు మనకు. ఈరోజు సెలవు దినము కాకపోయినా మీరు వచ్చేవారే. మీ ఆసక్తి అలా నడిపిస్తుంది. ఆసక్తికి ఉన్న పవర్ అలాంటిది. వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ ఎనర్జీ అని అడిగితే ఒక ఆయన బూస్ట్ అన్నాడు. కానీ మనం మాత్రం ఆసక్తి ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అని అంటాం. మనిషికి అన్నిటికంటే అవసరమైంది ఆసక్తి. నేను పిల్లలకి ఎప్పుడైనా చెప్పేటప్పుడు ఇదే విషయం చెప్తుంటాను. నాకు తెలివి లేదు, నాకు జ్ఞానం లేదు అనేది మర్చిపోండి. చదువు అనేది ఎవడి సొత్తు కాదు. దున్నేవాడిదే భూమట, చదివినోడిదే చదువు. కానీ చదవాలంటే ముందు ఆసక్తి కలగాలి. అలా ఆటల్లో అయినా, పాటల్లో అయినా, చదువులో అయినా, దేంట్లో అయినా ఆసక్తి. 10th క్లాస్ పాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్లో కొన్ని గ్రూప్స్ ఉంటాయి. ఎంపీసీ, బైపీసీ, సిఈసి, ఎంఈసి, హెచ్ఈసి, ఎంబైపీసీ ఇలాంటి గ్రూప్స్ ఉంటాయి. అబ్బాయి ఏమో ఎంపీసీ చేస్తానంటాడు, ఇంట్లో వాళ్ళేమో బైపీసీ చేయమంటారు. కొన్ని కుటుంబాలు వాడికి మ్యాథ్స్ అంటే ఇష్టం, కానీ వాడిని తీసుకొని వెళ్ళి బైపీసీలో డాక్టర్ అవ్వాలిరా అని తల్లిదండ్రులు కొన్ని సందర్భాల్లో వాడిని ఫోర్స్ చేసి బైపీసీలో కూర్చోబెడతారు. 6 నెలల తర్వాత వాడు అసలు రంగు బయటపడుతుంది. ఎందుకురా నువ్వు చదవట్లేదంటే నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు ఇంట్రెస్ట్ లేని సబ్జెక్ట్ పై నువ్వు కూర్చోబెట్టావు నీ కోసం. అందుకే పిల్లల అభిరుచులు తెలుసుకొని వారిని అలా నడిపించడం మంచిది అని చెబుతుంటారు పెద్దలు. వాడికి ఏ విషయంలో ఆసక్తి ఉంటే అందులో ప్రోత్సహించడం మంచిది అని చెబుతుంటారు ఎప్పుడు. ఇకపోతే తల్లిదండ్రులుగా పిల్లలు బాగా చదువుకోవాలి అని కోరుకోవడంలో తప్పులేదు, కోరుకోవాలి కూడా. కానీ క్రైస్తవ తల్లిదండ్రులుగా మనకు కొన్ని లక్షణాలు అదనంగా ఖచ్చితంగా ఉండాలి. అందులో ఒకటి, ఈ లోకంలో 2 చదువులు ఉన్నాయి. ఒకటి లోక చదువు, ఒకటి మహోన్నతుని చదువు. లోక విద్య మనిషికి ఎంత అవసరమో దేవుని విద్య అంతకంటే ఎక్కువ అవసరం.
కానీ దేవుని విద్య అర్థం కావాలంటే లోక విద్య అనేది ఒకటి ఉండాలి, బాగా అర్థం కావాలంటే. కానీ లోక విద్య ఉంటేనే సరిపోతుందని భావించి అక్కడికి మాత్రమే పరిమితమైపోయి పిల్లలు చదువుల్లో రాణిస్తే చాలు అన్న ఆలోచనతో బతికే తల్లిదండ్రులు ఎంతమంది లేరు? బడి నుంచి ప్రోగ్రెస్ రిపోర్ట్ రాగానే ఒక సబ్జెక్ట్లో 4 మార్కులు తగ్గేసరికి ఒక తల్లి అల్లాడిపోతుంటుంది. మంచిదే, వాడికి మార్కులు తక్కువ వచ్చినందుకు మీ బాధకు అర్థం ఉంది. చదువుల్లో వాడు రాణించకపోతే బాధపడుతున్న మీరు బైబిల్లో వాడికి అక్షరాలు కూడా రానందుకు ఏ రోజైనా బాధపడ్డారా? ఏ రోజైనా చింతించారా అనే ప్రశ్న రేపు దేవుడు మనల్ని అడిగే ప్రశ్న. అంటే పిల్లలు లోక చదువులో రాణించాలని మీరు చూపుతున్న ఆసక్తి, దేవుని విద్యలో వాళ్ళు ఎదగాలి, దేవుని జ్ఞానంలో వారు వర్ధిల్లాలి అని తల్లిదండ్రులుగా మీకు ఆసక్తి లేకపోతే వాడికి ఎలా వస్తుంది ఆసక్తి? ప్రార్థన, వాక్యము, సహవాసము, వీటిపైన మనకు ఆసక్తి ఉండాలి. ఏలియా గారు ప్రార్థన చేశారు. ఆయన ప్రార్థనలో ఆయన ఏమి కలిగి ప్రార్థన చేశాడో ఒకసారి భక్తుడు చెబుతున్నాడు, చూద్దాం. యాకోబు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని చదవగలరా? 17వ వచనం. ఏలియా మన వంటి స్వభావము గలవాడుగు, మన వంటి స్వభావము కలిగిన మనుషుడే వర్షము కుర్వకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షము కుమ్మరింపబడలేదు. ఇతని ప్రార్థనలో ఏం కనబడుతోందని దేవుడు గమనించాడు? ఆసక్తి. ఆసక్తి ఉండడానికి ఆసక్తి లేనిడానికి చాలా తేడా ఉంది. దేవుడు మనిషిలో కోరుకునేది తన విషయంలో వారికి ఉన్న ఆసక్తి ఎంత. వాడికి ఇంట్రెస్ట్ లేనప్పుడు ఎందుకండి ఫోర్స్ చేస్తారు అంటుంటాం. ఎవరి గురించి అయినా మనం మాట్లాడి, వాడికి ఆసక్తి లేనప్పుడు ఎందుకు మీరు ఫోర్స్ చేస్తారు? గుర్రాన్ని నీటి వరకు తీసుకొని వెళ్ళొచ్చు, అవసరమైతే ఆసక్తి ఉంటే తాగుతుంది, అంతకుమించి మనం ఏం చేయలేం. ఒక అమ్మాయికి పెళ్ళి ఫిక్స్ అయింది, ఎంగేజ్మెంట్ అయింది. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఆ అమ్మాయికి మారు మనసు వచ్చింది. ఏంటి ఆ మారు మనసు? పెళ్ళి చేసుకోకూడదు అనుకుంది. ఆ మారు మనసు డైరెక్ట్గా పెళ్లి కొడుకు చెప్పింది, నాకు అది ఇంట్రెస్ట్ లేదు పెళ్లి చేసుకోవాలని, ఏమనుకోక లైట్కి తీసుకో అని చెప్పింది. అలా చెబుతున్న సంగతి ఇంట్లో వాళ్ళకి చెప్పలా, ఆ వార్త విన్న ఇంట్లో వాళ్ళు హుటాహుటిన పరిగెత్తుకుంటూ వెళ్ళి పెళ్లి కొడుకు కాళ్ళు పట్టుకోవడం ఒకటే తక్కువ, తెలియక ఏదో తొందరపడింది, ఏమనుకోక నాయన, కౌన్సిలింగ్ ఇస్తాం. అమ్మాయి ఎందుకు కూడా నాకు తెలియదు, మేము ఒకసారి అమ్మాయితో మాట్లాడదాం, దయచేసి నువ్వు మాత్రం దీన్ని సీరియస్గా తీసుకో అని వీళ్ళు అడిగి వెళ్ళారే. కానీ పెద్దలుగా ఆ అబ్బాయి వారికి గౌరవం ఇచ్చాడే. కానీ ఇప్పుడు ఈ అమ్మాయిని చేసుకోవాలంటే ఆ అబ్బాయికి ఏం తగ్గిపోయింది? ఆసక్తి తగ్గిపోయింది. ఎంగేజ్మెంట్లో కూర్చున్నంత ఆసక్తిగా ఇప్పుడు పెళ్లి కోసం సిద్ధపడతాడా? ఆసక్తి ఉంటే ఒక రకం, ఆసక్తి లేకపోతే ఒక రకం. నిన్ను చేసుకోవడం నాకు ఇష్టము లేదు అన్న ఒక అమ్మాయిని మనస్ఫూర్తిగా చేసుకోవడానికి ఒక అబ్బాయి ఎలాగైతే ఇష్టపడడో, రివర్స్లో కూడా వేసుకోండి. నిన్ను చేసుకోవడానికి నాకు ఇష్టం లేదు అని ఒక అబ్బాయి చెబితే అమ్మాయికి ఎలాగైతే ఇంట్రెస్ట్ ఉండదో, పెళ్ళి అయిన తర్వాత కూడా ఒక భర్త భార్యతో అంటున్నాడు, నీకు ఎవరు లేరని చేసుకున్న, నిజాన్ని నాకేం ఇంట్రెస్ట్ లేదన్నాడు అనుకోండి, అసలు ఆవిడ అతనితో ఎలా ఉండగలదు? అంటే నన్ను చేసుకోవడానికి నీకు జాలి అన్నమాట కారణం, సానుభూతి అన్నమాట, దయ అన్నమాట. నువ్వు ప్రేమతో చేసుకున్నవాడివి కాదు.
వాళ్ళిద్దరూ నెమ్మదిగా సమాధానంగా ముందుకు సాగలేరు. భర్త మాట్లాడేటప్పుడు కూడా తప్పదన్నట్టుగా మాట్లాడితే, భార్య మాట్లాడేటప్పుడు కూడా భర్తతో తప్పదన్నట్టుగా మాట్లాడితే కనబడిపోతుంది. ఒకవేళ నువ్వు తప్పదు అన్నట్టుగా మాట్లాడే పాడైతే నువ్వు మాట్లాడడం మానేయి అని అంటాడు భర్త కానీ భార్య కానీ. అవతల వాడికి ఆసక్తి లేనప్పుడు, ఎదుటి వ్యక్తికి ఆసక్తి లేనప్పుడు మనలో కూడా అతనితో మాట్లాడడం మనకు ఆసక్తి కలగదు. అలాంటిది దేవునితో మాట్లాడడమే ప్రార్థన చేయడం. దేవునితో మాట్లాడేటప్పుడు మనలో ఆసక్తి లేకపోతే, ప్రార్థన గురించి మాట్లాడుతున్నా నేను, మనం ప్రార్థించేటప్పుడు మనకు ఆసక్తి లేకపోతే వినేవాడు ఎలా వింటాడని మనం అనుకుంటున్నాం. ఏలియా గారి ప్రార్థన దేవుడు అంత గొప్పగా ఆలకించడానికి గల కారణం ఆయనలో ఉన్న ఆసక్తి. పెద్ద విషయాలుగా నేను మాట్లాడను, కానీ చిన్న చిన్న విషయాలే మాట్లాడతాను. ప్రార్థన అనేది మన దైనందిన జీవితంలో ఒక కీలకమైన పాత్ర పోషించేది, ఒక ముఖ్యమైన భాగం. గుండె మీద చేసుకుని ఆలోచించండి, ఇక్కడ కూర్చున్న వారిలో ఎంతమందికి ప్రతిరోజు ప్రార్థన చేసుకునే అలవాటు ఉంది? అప్పుడప్పుడు అంటారా? రోజు ఎందుకు లేదు అలవాటు? ఉదయం లేచిన తర్వాత ప్రార్థన, రాత్రి పడుకునే ముందు ప్రార్థన. ఎందుకు మీరు దేవునితో మాట్లాడడానికి ఆసక్తిగా లేరు? ముచ్చట్లకు ఆసక్తి ఉంది, పంచాయతీలకు ఆసక్తి ఉంటుంది, రాజకీయాలకు ఆసక్తి ఉంటుంది, ఆటపాటలకు ఆసక్తి ఉంది. కానీ ప్రార్థన అనేసరికి మనకు ఎక్కడ లేని బద్ధకం అలా ప్రాకుతుంది. చూడండి లోపలికి. గంటల తరబడి టీవీలు చూస్తారు, గంటల తరబడి సీరియళ్ళు చూస్తారు. కానీ పట్టుమని 10 నిమిషాలు మోకరెళ్ళి ప్రార్థన చేసుకోరు. రాత్రి చక్కగా భోంచేసి పెరుగన్నము తిని అప్పుడు ప్రార్థన చేయాలంటే ఎలాగో శరీరం ఒప్పుకోదు. పండుకొని చేసుకుంటే దేవుడు ఏమైనా వద్దంటాడా అని మనకు మనమే బోధ చేసుకొని అలా పండుకొని పరలోకమందున మా తండ్రి అంటాం. ఎప్పుడు పోయింటాం కోమాలోకి. 2 గంటల తర్వాత మళ్ళీ అలా అది కోడి నిద్రకు, కోడి ఎలాగైతే మేలుకుంటుందో అలా మనం మేలుకొని ఇప్పుడే స్టార్ట్ చేసినామన్నట్టుగా పగలంతా కాపాడు నీకు స్తోత్రం. ఇది 2 గంటల తర్వాత అంతే, స్తోత్రం వరకే. మళ్ళీ తెల్లవారుజామున 5 గంటలకో 6:30కో 6 గంటలకో మనకు మెలుకు వచ్చి అప్పుడు లేచి వేసినామని అడుగుతున్నాం అంటాం. ఏమడిగామని అడుగుతున్నాం ఇక్కడ? రాత్రి 10:30కు పరలోకమందున తండ్రి, 1 గంటకు స్తోత్రం అంటివి, తెల్లారి 5:30 6కు ఆమెనంటివి. అది ఆ ప్రార్థన? ఎంత బాగుంది చూడండి ఆసక్తి. ఆయన విషయంలో నీకు ఆసక్తి లేనప్పుడు నీ విషయంలో ఆయనకి ఎందుకు ఉండాలి ఆసక్తి? మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరిగేదని అంటాడు దేవుడు. జకర్యా గ్రంథం తీద్దాం ఒక మాట. 1వ అధ్యాయం, జకర్యా గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనం చూద్దాం ఒకసారి. 3 కాబట్టి నీవు వారితో ఇట్లనము, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును. నా తట్టు తిరగాలన్న ఆసక్తి మీకు లేనప్పుడు మీ తట్టు తిరగాలన్న ఆసక్తి నా దగ్గర ఉంటుందన్న విషయం మీరు పొరపాటున కూడా అనుకోకండి. కలలో కూడా, అమావాస్య రోజున కూడా. టిట్ ఫర్ టాట్. నీకు ఇంట్రెస్ట్ లేకపోతే నాకు ఇంట్రెస్ట్ ఉండదు. దిస్ ఇస్ యాజ్ సింపుల్ యాజ్ దిస్. మలాకీ గ్రంథంలో కూడా ఈ మాట రిపీట్ చేయబడుతుంది. చూద్దాం. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూద్దాం. మలాకీ గ్రంథము 3:7. మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసితిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని దేవుడు సెలవిచ్చున్నాడు. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ముఖం మీద చెప్పేస్తున్నాడు దేవుడు. నా విషయంలో నీకు ఆసక్తి లేకపోతే నీ విషయంలో నాకు ఆసక్తి ఉండదు. నాతో మాట్లాడడానికి నీకు ఇంట్రెస్ట్ లేదు. ప్రార్థన గురించి మాట్లాడుతున్నా. ఏలియా గారు చేసిన ప్రార్థన. దానియేలు గారు రోజుకి 3 యెరూషలేము తట్టు
ముఖము తిప్పుకొని మోకరిల్లి ప్రార్థన చేసేవాడట. అన్ని విషయాల్లో వద్దు, కనీసం ప్రార్థనల విషయంలో అయినా ఒక భక్తునితో మనం పోటీ పడదాం. కనీసం భక్తులతో అన్ని విషయాల్లో మనం పోటీ పడాలి, కనీసం ప్రార్థన విషయంలో అయినా పోటీ పడదాం. అలా బైబిల్లోని భక్తులు ఎప్పుడు ప్రార్థన చేసినా వారిలోని ఆసక్తిని దేవుడు చూశాడు. ఇక నెమ్మదిగా ఒక్కొక్క విషయం మాట్లాడుకుంటూ ముందుకెళ్దాం. ఫీనెహాసు అని బైబిల్లో ఒక వ్యక్తి కనపడతాడు మనకు. అహరోను అనే ప్రధాన యాజకుడి మనవడు, అహరోను యొక్క మనవడు. ఒకరోజు ఇశ్రాయేలీలు ఏ మోయాబీయులతో అయితే దేవుడు సంబంధం పెట్టుకోవద్దని చెప్పాడు, ఆ మోయాబీయులతో కనాను ప్రయాణంలో ఉండగా, కనాను చేరక ముందే మోయాబీయులతో, మోయాబు స్త్రీలతో భయంకరమైన అక్రమ సంబంధం పెట్టుకొని దేవుని దృష్టికి భయంకరమైన దోషులైపోతారు. ఎవరు? ఇశ్రాయేలీలు. అది చూసిన దేవుడు తట్టుకోలేక వారి మీదకి తెగులు పంపించేస్తాడు. ఆ తెగులు చేత వేల కొలది పిట్టలు రాలిపోయినట్టు రాలిపోతుంటారు. అప్పుడు వెంటనే ఫీనెహాసు ఆ తెగులు నాపడానికి ఒక కార్యం చేస్తాడు. ఫీనెహాసు ముందుకొచ్చి చేసిన ఆ కార్యం దేవుడు ఆకాశము నుండి గమనించి, నేను బాధపడుతున్నానన్న సంగతి, నాకు నచ్చదు అన్న సంగతి ఈ ఫీనెహాస్ అన్న యాజకుడు ఎరిగిన వాడై ముందుకొచ్చాడే అని చూసి ఫీనెహాసులో ఉన్న ఆసక్తిని చూసి దేవుడు తన ఆవేశాన్ని ఆపేశాడు. చూద్దాం వచనం. సంఖ్యాకాండం 25వ అధ్యాయము. సంఖ్యాకాండం 25వ అధ్యాయము. అహరోను మనవడు ఎలియాజరు కుమారుడు. డైరెక్ట్గా 12-13 వచనములు చూద్దాం. 12 మీరు మొదటి నుంచి 13 రాసుకొని తర్వాత చదవండి అతను ఏం చేశాడు అనేది. 12-13 చూద్దాం. 11 ప్లీజ్. 11 వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తానును ఓర్వలేకపోవటం వలన. ఏంటంట? దేవుడు ఓర్వలేనిది ఫీనెహాస్ కూడా ఓర్వలేకపోయాడు. దేవునికి నచ్చింది ఫీనెహాస్కు నచ్చినది, దేవునికి నచ్చనిది ఫీనెహాస్ కూడా నచ్చలేదు. ఎంత మంచి సాక్ష్యం అది. నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవటం వలన ఇశ్రాయేలీల మీద నుండి నా కోపము మళ్లించెను కనుక నేను ఓర్వలేకయుండియు ఇశ్రాయేలీలను నశింపజేయలేదు. ఒక వ్యక్తి దేవుని ఆగ్రహాన్ని ఆపేస్తున్నాడు. చూడండి, దేని చేత ఆపగలుగుతున్నాడు? 12-13 చూద్దాం. కాబట్టి నీవు అతనితో ఇట్లనము, అతనితో నేను నా సమాధాన నిబంధనను చేయుచున్నాను, అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికిని అతని సంతానమునకును కలిగి ఉండును. ఏలైనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలీల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. మహోగ్రత కుమ్మరించబడుతోంది ఇశ్రాయేలీల మీద. దేవుని ఉగ్రత, దేవుని ఆగ్రహం. అలాంటి దేవుని ఆగ్రహాన్ని ఒక వ్యక్తి, సామాన్యుడు, యాజకుడు అయిండొచ్చుగాక, మట్టి మనిషి, ఈ విశ్వంలో భూమి చాలా చిన్నది, ఆ విశ్వం మీద మనిషి చాలా చిన్నవాడు. అలాంటి ఒక చిన్న మనిషి ఆకాశ మహాకాశములు పట్టజాలనంత గొప్పవాడైన దేవాది దేవుని యొక్క ఆగ్రహాన్ని ఒక చిన్న ఆసక్తితో ఆపేశాడు. అది ఆసక్తికున్న పవర్. అది ఏమిటి ఆసక్తి? దేవుడు ఓర్వలేనిది తాను ఓర్వలేకపోయాడు, దేవుడు మెచ్చినది తాను మెచ్చుకోగలుగుతున్నాడు, దేవునికి నచ్చనిది తాను కూడా మెచ్చుకోలేని స్థితి. ఆ ఆసక్తిని దేవుడు చూశాడు. ఫీనెహాసును చూసి ఒక మంచి పాఠం మనం విందాం, లేదా నేర్చుకుందాం, ఆలోచిద్దాం. దేవునికి ఏమి నచ్చుతాయో ఏవి నచ్చవో మనకు బాగా తెలుసు. తెలిసినా కూడా దేవునికి నచ్చనివే మనం చేస్తుంటాం ఎక్కువగా.
అంటే ఫీనెహాసుకున్న మనస్తత్వం మనకు లేదన్నమాట. ఆయనకు నచ్చకున్నా పర్లేదు, నాకు నచ్చిందిగా. ఈ ఒక్కసారికి దేవుడు రాజీ పడడా? మహా అంటే క్షమాపణ కోరుదాం అంతే, మోకరెళ్ళి. తప్పు చేసి క్షమించమని అడగడం మనకు అలవాటేగా. ఎంత గొప్ప సాక్ష్యం ఒక వ్యక్తి గురించి చూడండి. కొన్ని సందర్భాల్లో ఇలాంటివి మనం పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటాం. అక్కడే పెద్ద పెద్ద పాఠాలు ఉంటాయి. మహాదేవుని మహోగ్రతను ఆపిన ఒక వ్యక్తి యొక్క ఆసక్తి. ఇది దేవునికి నచ్చలేదు అని తెలిసిన వెంటనే తాను కూడా నచ్చని స్థితిలోనికి వెళ్ళిపోయాడు. ఎప్పుడు ఎదగాలి అంతగా మనం? ఎప్పుడు చేరుకోవాలి ఆ స్థితికి మనం? తాగుడు దేవునికి ఇష్టం లేదు, కానీ తాగి చూపిస్తాడు. దానికి పెద్ద 100 కవరింగ్లు. మళ్ళీ ఏంటది? నేను ఏ తప్పు చేయను, ఇది తప్ప అంటాడంతే. నేను ఏ తప్పు చేయను, ఇది తప్ప. ఎవరికి వాళ్ళు అలా కాంప్రమైజ్ అయిపోయి, ఎవరికి వాళ్ళు వాళ్ళ బలహీనతలను కప్పిపుచ్చుకుంటూ, ఏమీ కాదు, ఇది ఒకటే కదా అని అంటే, పాలలో ఒక చుక్క చాలు విషం పోవడానికి. 1/2 లీటర్ పాలకు 1/2 లీటర్ విషం ఏం అవసరం లే, ఒక చుక్క చాలు. కొరింథీ మొదటి పత్రిక 5వ అధ్యాయం చూద్దాం ఒకసారి. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూద్దాం ఒకసారి. కొరింథీ మొదటి పత్రిక లేదంటే 6వ వచనం చాలు. 6వ వచనం. మీరు అతిశయపడుట మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయునని మీరు ఎరుగరా అన్నాడు. పులిసిన పిండి కొంచెమైనా చాలు, ముద్దంతా పులిసిపోద్ది. మనిషిని దేవుని ఎదుట అపరాధిగా మార్చడానికి మనం 100 పాపాలు చేయాల్సిన అవసరం లేదు, ఒక్కటి చాలు. తాగుడు అలవాటు ఉన్నవారు ఒకరు, తిరుగుడు అలవాటు ఉన్నవారు ఒకరు, తిట్టుడు అలవాటు ఉన్నవారు ఒకరు, కొండెములు చెప్పడం అలవాటు ఉన్నవారు ఒకరు. శరీర కార్యములు మనకు చిట్టానే ఇచ్చాడు దేవుడు బైబిల్లో. అసూయతో రగిలిపోయేవారు, కలహాలకు కాలు దువ్వేవాళ్ళు, దూషణ మాటలు, గర్వాంధులు, పైకి భక్తి చూపడం, ఇవన్నీ కూడా దేవునికి నచ్చనివి. వేషధారణ అంటాం కదా, మనుషుల ఎదుట బోధకులని పిలిపించుకోవడం, సంత వీధులలో వందన వచనములు, దుర్మార్గత, దుష్టత్వం, ఇవన్నీ కూడా దేవునికి నచ్చనివి. కానీ వీటిలో ఏదో ఒకటి మనలో కనపడుతుంటుంది. అల్లరితో కూడిన ఆటపాటలు. కానీ ఫీనెహాస్ అలా లేడే. దేవుడు అది గమనించాడు. అసలు అందరినీ లేపేద్దాం అనుకున్నాడు దేవుడు, కానీ ఒక వ్యక్తి ముందుకొచ్చి అందరి కోసం ప్రాయశ్చిత్తం చేశాడు. వెంటనే దేవుడు గమనించినది, నేను ఓర్వలేనిది మనిషి ఓర్వలేకపోతున్నాడు, అందుకే ఇతనితో నిత్య నిబంధన. మోషే, నువ్వు ఫీనెహాసుకు చెప్పు, నేను నిత్య నిబంధన చేస్తున్నాను ఫీనెహాసుకి. యాజక నిబంధన ఎంత గొప్ప వరం అది. నా ఆలయంలో పని చేయడానికి నీ వంశంలో ఎవరు ఉండకుండా మానరు అనేది పాయింట్ అక్కడ. ఖచ్చితంగా నీవు నీ వంశం నా పనివారుగా ఉండేలా నేను చూస్తానని దేవుడు చెబుతున్నాడంటే, ఒక వ్యక్తి తన వంశాన్ని అలా కాపాడుకున్నాడు. ఇది ఫీనెహాసు గురించి, ఆసక్తి గురించి మాట్లాడుతున్నాను నేను. ఒక ఏలియా గారు ఆసక్తితో ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోయింది 3.5 సంవత్సరాలు.
ఒక ఫీనెహాసు ఆసక్తిగా ముందుకొస్తే దేవుడు తన ఆగ్రహాన్ని ఆపేశాడు మరొక చోట. వర్షాన్ని ఆపిన ఆసక్తి ఒకటి, ఆగ్రహాన్ని ఆపిన ఆసక్తి మరొకటి. అక్కడ ఆసక్తే, ఇక్కడ ఆసక్తే. ఆ ఆసక్తే మనకున్న డ్రైవింగ్ ఫోర్స్. నిన్న రాత్రి చిక్కాల అనే ప్రాంతంలో పశ్చిమ గోదావరిలో 3 రోజుల సభలు ముగిశాయి. 3 రోజుల కిందటి నుంచి తుఫాను హెచ్చరికలు వస్తూ ఉన్నాయి. మొదటి 2 రోజులు వర్షపు సూచన, వర్షపు వాసన రెండు వచ్చినా వర్షం రాలే. కానీ నిన్న మాత్రం ప్రారంభం నుంచి కురుస్తూనే ఉంది వర్షం. నిజానికి క్యాన్సిల్ అవ్వాలి మీటింగ్, అలానే ఉంది పరిస్థితి. నాకంటే ముందు ఒక మొదటి వర్తమానం చెబుతున్న తమ్ముడు తడుచుకుంటూనే చెబుతున్నాడు. కూర్చున్న వాళ్ళు తడుచుకుంటూనే, గొడుగులు కూడా లేకుండా వింటున్నారు, కెమెరాలకు సౌండ్ సిస్టమ్కు కప్పేసి. ఆ వర్షంలో వారికి ఉన్న ఆసక్తి ఎలాంటిది. మొదటి వర్తమానం ఆమెననేసరికి వర్షం ఇంకా ఎక్కువైంది. అంటే ఆమెనన్నందుకు ఎక్కువ అవలా, ఆమెనన్న తర్వాత ఎక్కువైంది. ఇప్పుడు ప్రకటన చేయాలి మీటింగ్ క్యాన్సిల్ అయిందని. పక్కనే పెద్ద భవనం ఉంటే అందరు లోపలికి వెళ్ళిపోయారు. భవనంలోకి, బడి ప్రాంగణం, అందరు బడిలోకి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళాలా? ఆ వర్షానికి ఇంటికి వెళ్ళకుండా మొత్తం అందరు, ఒక్కరు కూడా గ్రౌండ్ ఖాళీ చేయకుండా అందరు మళ్ళీ పైకి వెళ్ళేవాళ్ళు పైకి వెళ్ళిపోయారు. ఆ 2-3 ఫ్లోర్లు ఉంది ఆ బడి. పై ఫ్లోర్కి ఎక్కేవాళ్ళు పై ఫ్లోర్, కింద ఫ్లోర్కి ఎక్కేవాళ్ళు కింద ఫ్లోర్, పైకి వెళ్ళేవాళ్ళు పైకి. 10 నిమిషాలు లైట్ అరేంజ్ చేసి మైక్ అరేంజ్ చేశారు అక్కడ కన్వీనర్స్. ఏమిటి ఆసక్తి? ఆ ఆసక్తిని చూడగానే ఒక మంచి వచనంతో ప్రారంభించాను మెసేజ్. అది ఎజ్రా గ్రంథంలో మనం ఇంతకుముందు చూసినది. ఆ వచనం మీకు కూడా చూపించాలి, చూద్దాం. ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయం 9వ వచనాన్ని మీరు చూడగలిగితే, ఎజ్రా గ్రంథము 10:9 ఏముంది? ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయము 9వ వచనం. యూదా వంశస్థులందరూ, బెన్యామీనీయులందరూ ఆ 3 దినములలోగా వారి వారి ప్రాంతముల నుండి యెరూషలేమునకు కూడి వచ్చిరి. అది అక్కడ పాయింట్. అక్కడ వారి వారి ప్రాంతముల నుండి అని లేదు, అక్కడ మీకు అర్థం కావడానికి చెప్పాను. అక్కడ వారు వారు నివసించే పురములలో నుండి, వారు వారు నివసించే ప్రాంతములలో నుండి వచ్చారు. అది ఏ నెల? 9వ నెల. ఇప్పుడు మనం ఉన్నది ఏ నెల? 9వ నెల. ఆ నెల 20వ దినమున, నిన్న డేట్ ఎంత? 20. కరెక్ట్ సెట్ అయింది. అప్పుడు 9, ఇప్పుడు 9, అప్పుడు 20, ఇప్పుడు 20. ఆ రోజు 9వ నెల 20 దినాన ఏం జరిగింది చూద్దాం. పక్కన జనులందరూ దేవుని మందిరపు వీధిలో కూర్చొని గొప్ప వర్షాల చేత తడియుచు. అదే జరిగింది నేను కూడా. నెల 9, తేదీ 20, ఆకాశం నుండి వర్షం, జనాలు మాత్రం తడిచిపోయి నిలబడ్డారు అంతే. ఆ సంగతిని తలంచడం వలన వణుకుచుండ్రి. ఆ వర్షానికి మా వాళ్ళు కూడా భయపడ్డారు, నిన్న ఆగిపోతుందేమో అని. డేటు మంత్ భలే సింక్ అయింది. ఇక వినండి అని చెప్పి బడిలో కూర్చోబెట్టి ఉతికేసాం నిన్న వాక్యముతో. కానీ ఇక్కడ నువ్వు గమనించవలసింది, ఎక్కడెక్కడ నుంచి వచ్చి తుఫాను ఉందని చెప్పిన, మేఘాలన్నీ కమ్ముకున్న, వర్షము కుమ్మరింపబడుతున్నా, కురుస్తున్నా, అడుగు బయట వేయకుండా వాక్యం వినేంత వరకు వాళ్ళు ఉన్నారు అంటే అది ఆసక్తి. అది దేవుడు చూస్తాడు. అది దేవుడు చూస్తాడు. తన పట్ల వాళ్ళకున్న ఆసక్తి ఏ స్థాయిలో ఉందో చూడాలనుకునే దేవుడు. అలా ఏలియా గారు ఆసక్తి చూసాం, ఫీనెహాసు ఆసక్తి చూసాం. ఇప్పుడు మరొకరు ఆసక్తి చూద్దాం. సహజంగా
మనమంటే పడని వాళ్ళు ఉంటారు సమాజంలో. మీకు అందరూ స్నేహితులైనా మిమ్మల్ని స్నేహితులుగా అందరూ చూడరు, మిమ్మల్ని విరోధులుగా చూసేవాళ్ళు ఉంటారు. మనమంటే పడని వారు. వారి విషయం మీరు ఆలోచించినప్పుడు మీ మనస్సుకు కొంచెం బాధ అనిపించదు? అరే, అనవసరంగా, నిర్హేతుకముగా, నిష్కారణంగా నన్ను వాళ్ళు ద్వేషిస్తున్నారు, నన్ను చెడ్డ చేస్తున్నారు, నా గురించి చెడ్డగా మాట్లాడుకుంటున్నారు అని మీరు బాధపడతారు. అలా ఒకరి విషయంలో మీరు బాధపడే సందర్భాలు ఏమై ఉంటాయి అనే ప్రశ్నకు మీరు ఆలోచించి కొన్ని సమాధానాలు తర్వాత ఆలోచించండి. ఒకరు మాట్లాడకపోతే బాధ మనకు, ఒకరు పలకరించకపోతే బాధ మనకు, ఒకరు మన మీద అసూయపడితే బాధ మనకు, ఒకరు మన గురించి చెడుగా మాట్లాడుకుంటే బాధ మనకు. ఒకరోజు వీళ్ళందరూ కూడా మారిపోయి చెడుగా మాట్లాడడం మానేసి మంచిగా మాట్లాడితే, పలకరించిన వాళ్ళు ఇప్పటి నుంచి పలకరిస్తే, ఏనాడు ఆహ్వానించిన వారు ఈరోజు నిన్ను ఆహ్వానిస్తే, ఇంతకుముందు పెట్టుకున్నవని మర్చిపోయి ఇక వాళ్ళ విషయమే మనం ఆనందిస్తాం. కానీ బైబిల్లో ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన తన విరోధుల విషయమై బాధపడుతున్నాడు. కానీ ఆ బాధకు కారణం ఏంటో చూస్తే నిజంగా ఆశ్చర్యం అవుతుంది. ఆ బాధ ఏంటో చూద్దాం, ఆ కారణం ఏంటో కూడా చూద్దాం. కీర్తనల గ్రంథంలోని 119వ కీర్తన. కీర్తనల గ్రంథంలోని 119వ కీర్తన. ఎవరైనా 139వ వచనాన్ని చదవండి. 139. నా విరోధులు నీ వాక్యమును మరచిపోదురు, కావున నా ఆసక్తి నన్ను భక్షించుచున్నది అంటున్నాడు. చూడండి, చాలా బ్యూటిఫుల్ వర్డ్ అది. నా విరోధులు నీ వాక్యమును మరచిపోదురు. నా విరోధులు నాకు విరోధులైనందుకు కాదు నాకు బాధ, నా మీద పగబట్టినందుకు కాదు బాధ, నేను కనబడితే ముఖము తిప్పుకొని వెళ్ళిపోతున్నారు అన్నందుకు కాదు బాధ, నా మీద అబద్ధ ప్రచారములు చేస్తున్నారని కాదు నాకు బాధ, దాహమైతే నీళ్ళు ఇవ్వనందుకు కాదు, ఆకలైతే అన్నం పెట్టనందుకు కాదు, అవసరమైనప్పుడు ఒక 1000 రూపాయలు కూడా సహాయం చేయని స్థితిలో వాళ్ళు ఉన్నందుకు కాదు. నా బాధంతా వారు నీ వాక్యాన్ని మర్చిపోతున్నారు. నా విరోధులు నీ వాక్యమును మర్చిపోదురు, అందువలన, కావున అంటే అందువలన నా ఆసక్తి నన్ను భక్షించుచున్నది. అంటే ఎదుటివాడు వాక్యాన్ని పట్టించుకోకపోతే బాధ అన్నమాట ఈ దైవజనుడికి. ఎంత మంచి బాధ అది, ఎంత మంచి ఆసక్తి అది. నిన్ను భక్షించు ఆసక్తి ఏది అని అడిగితే ఈ దైవజనుడు అంటాడు, నా తోటివారు, నా ఎదురుగున్నవారు వాక్యాన్ని పట్టించుకోకపోతే నా ఆసక్తి నన్ను భక్షిస్తుంది అంటున్నాడు. ఇలా ఎందరున్నారు ఈ ప్రపంచంలో. చర్చ్ నిండితే సరిపోతుంది అనుకునే వాళ్ళు ఉన్నారు, నా దగ్గర ఉంటే బాగుంటుంది అని అనుకునేవారు ఉండొచ్చు. కొన్ని సంఘాలలో వేల కొలది ఉంటారు, కొన్ని సంఘాలలో లక్షల కొలది ఉంటారు. వేల కొలదిగా లక్షల కొలదిగా ఉండే ఆ జనాలను చూసి మనం సంతోషిస్తేలా? కానీ వస్తున్న వారిలో ఎంతమందికి వాక్యం అంటే ఆసక్తి ఉంది? హైదరాబాద్లో ఒక తమ్ముడు మన దగ్గర ఉన్న వాళ్ళకి ఒక అతనికి కాల్ చేసి, మీ సంఘానికి రావాలనిపించదండి నాకు, ఎందుకంటే అక్కడ వాక్యం తప్ప ఏముండదు అన్నాడట. అంటే ఇప్పుడు ఏముంటే వస్తాడు? వాక్యం తప్ప ఏముండదు అన్నాడంటే వాక్యం అంటే మనోడికి ఆసక్తి లేదు. వాక్యము తప్ప ఏమున్నా వస్తాడట, వాక్యం ఉంటేనే రాలేడట. అబ్బాయికి ఉన్న ఆసక్తి ఎలా ఉందో చూడండి. ఒకసారి నన్ను క్రిస్మస్ మెసేజ్ చెప్పమని కొన్ని సంవత్సరాల కిందట ఒకరు ఆహ్వానించారు క్రిస్మస్ సీజన్లో. నా జీవితంలో మొదటిసారి నేను ఎందుకన్నా వచ్చాను ఇక్కడికి అని అనిపించిన భావన ఆ మీటింగ్లో నాకు కలిగింది. కారణం,
అది క్రిస్మస్ మీటింగే. కానీ లోకస్తులు కూడా అలా ఉండరేమో. లోకస్తులు వారి పండుగలను కూడా అలా జరుపుకోరేమో. లోక సంబంధమైనటువంటి పండుగలు కానీ ఏవైనా కానీ సంబరాలు కానీ అక్కడ వాళ్ళు కూడా అంతగా ప్రవర్తించరేమో. అంత దీనాతి దీనంగా అక్కడ నాకు కంటికి కనిపించింది. ఆడపిల్లలు మగపిల్లలనే తేడా లేకుండా వారు నన్ను ఆహ్వానించారన్న ఆనందం కంటే వారి పరిస్థితి చూసి నాకు బాధ ఎక్కువైంది. చెప్పాల్సినవి చెప్పాను, అది వేరు సంగతి. బాధ్యతగా వాళ్ళకి వివరించాను కొన్ని సంగతులు, అది వేరు సంగతి. కానీ వాక్యం విషయంలో వారు ఎంత పొరపాటు చేస్తున్నారో, ఎంత దారి తప్పారో, ఎంత తప్పు చేస్తున్నారో కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు నన్ను పిలిచారన్న ఆసక్తి కంటే, నన్ను పిలిచారన్న ఆ భావన కంటే, ఆనందం కంటే వాళ్ళ పరిస్థితిని చూస్తే నాకు బాధ ఎక్కువైంది. ఎందరో ఉండగా నన్నే పిలిచారనే ఫీలింగ్లోకి వెళ్ళిపోతే వాళ్ళని చూసినా నాకు బాధ అనిపించేది కాదు. కొంతమంది ఉంటారు, ముచ్చట్లు ఎంతసేపైనా పెట్టుకుంటారు, ప్రార్థన అనేసరికి మాయమైపోయింటారు. మనోళ్ళే, బయట వాళ్ళు కాదు. మామూలు సోమవారం నుంచి శనివారం వరకు గంటల సరిపడి కూర్చుంటారు మన దగ్గరే. మళ్ళీ సోమవారం నుంచి శనివారం వరకు ప్రపంచ ముచ్చట్లని మనతోనే వీళ్ళే మాట్లాడతారు. మళ్ళీ ఏ సబ్జెక్ట్ అయినా మన గురించి మాట్లాడే ఆసక్తి కలిగిన వాళ్ళు ఆదివారం అయ్యేసరికి కనపడరు, మన దగ్గరే ఉంటారు. ఇంటికి వస్తారు, మాటలు మాట్లాడతారు, బయట వాళ్ళ గురించి మాట్లాడట్లా, ఇరుగు పొరుగు వారి గురించి మాట్లాడట్లేదు, సంఘ సభ్యులుగా పిలువబడుతూ, నా పాయింట్ అది, సంఘ విశ్వాసులుగా పిలువబడుతూ ఎంతసేపైనా ముచ్చట్లు, ఎంతసేపైనా పంచాయతీలు, ఎంతసేపైనా కూడా ఇవన్నీ సంభాషణలకు సిద్ధ మనసు ఉంటుంది. కానీ ఆదివారం అయ్యేసరికి అస్సలు కనపడరు, మందిరంలో కనపడరు, ఆరాధనలో కనపడరు, ప్రార్థనలో కనపడరు. ఇక్కడ కనపడిన ముందు, ఇక్కడ కనపడనప్పుడు నువ్వు అక్కడ ఎందుకు కనపడాలి? అది ప్రశ్న. అసలు సందర్భంలో నువ్వు లేనప్పుడు మిగిలిన సందర్భంలో నీ అవసరం ఏముంది అక్కడ? అసలు ఆలోచిస్తేనే మనకి అసహ్యం పుడుతుంటుంది. నిన్న 4 గంటలు కూర్చున్నాడు ఒక ఆయన మా దగ్గర అన్నాం అనుకోండి, మళ్ళీ ఈరోజు ఎక్కడ? ఆసక్తి లేదు. అలాంటి వాళ్ళతో నాకు అసలు మాట్లాడాలని కూడా అనిపించదు, ఎంత దగ్గరోళ్ళైనా. ఎందుకంటే నీకు నాతో సహవాసం నువ్వు కోరుకుంటున్నావంటే వాక్యాన్ని బట్టి కోరుకోవాలి. వాక్యాన్ని బట్టి నాతో సహవాసం కోరుకో. వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, దాని గురించి, దీని గురించి ఏదో ముచ్చట్లు పెట్టుకొని అలా టైం పాస్ చేయడానికి, పోనీ ఒక మంచి కారణం చేత, మంచి అవసరం కోసం ఒక వ్యక్తిని సరిచేయడానికి మనం మాట్లాడుకుంటే అది వేరే సంగతి. కానీ అందులో నీకు రుచి ఉంది, అందులో నీకు రంగు ఉంది, అందులో నీకు చిక్కదనం ఉంది. కానీ అసలుకే ఎసరు వస్తుంటే అంటే నీతో కలిసి భోంచేస్తున్నాడు కనుక, నువ్వు గొప్పవాడని చెబుతున్నాడు కనుక, నీకు అభిమానిగా ఉన్నాడు కనుక, నిన్ను ప్రేమించేవాడు కనుక వాక్యం వినకున్నా పర్లేదు, మంచోడని సర్టిఫికెట్ ఇద్దామా? మనకు దగ్గరగానే ఉంటూ వాక్యం నేర్చుకోకపోతే దగ్గర ఉండాల్సిన అవసరం ఏముంది ఇక్కడ? మనకు దూరం ఉండి చక్కగా వాక్యం నేర్చుకుంటూ ఉంటే తన పరిధిలో, తన పరిమితిలో చక్కగా ఇక్కడ వాక్యం చెబుతున్నా వచ్చి కూర్చోవడం, వాక్యం వినడం, లిమిట్స్లో ఉండడం, తన బాధ్యతకు న్యాయం చేయడం, వెళ్ళిపోవడం. ఈ వ్యక్తి మంచి, ఈ వ్యక్తి ఇంకా ప్రయోజనకరి కదా, ఈ వ్యక్తి ఇంకా మనకు ఉపయోగపడేవాడు కదా దేవుని పరిచర్యకు. దగ్గరుండి వాక్యం నేర్చుకోవట్లేదు, దూరం ఉండి వాక్యం నేర్చుకుంటున్నాడు ఒక వ్యక్తి. ఏ వ్యక్తి మనకు స్నేహితుడు? ఏ వ్యక్తి దేవుని సంబంధి? సభలు పెట్టామనుకోండి, భలే పని చేస్తారు కొంతమంది, నైట్ అవుట్లు కూడా చేస్తారు, పోస్టర్లు అతికిస్తారు, ప్యాంఫ్లెట్లు పంచుతారు, బ్యానర్లు కడతారు, బరకాలు పరుస్తారు, శుభ్రం చేస్తారు, కుర్చీలు వేస్తారు, అన్నీ పెడతారు. కానీ వాక్యం మాత్రం వినరు. ఇన్ని చేసి ఇది లేనప్పుడు అది చేయడం ఎందుకు? ఇక పనిలో ఉన్న ఆసక్తి వాక్య విషయంలో లేదే నీకు?
నేను అంటున్నానని కాదు, కానీ ఇక మీద మీరు గమనించమని చెప్తున్నాను. నేను 10 మందిలో ఒక 3-4 ఈ కేసులే ఉంటారు. పనుల మీద ఆసక్తి. ఏం చేస్తున్నావు అంటే దేవుని పని, దేవుని పని, దేవుని పని, దేవుని పని. సువార్తలో భాగమే ఇవన్నీ. కానీ నీ ఇంటర్నల్గా నీ మనసులో దేవుని వాక్యం అంటే ఆసక్తి లేనప్పుడు కరపత్రికలు పంచి లాభం ఏముంది, బ్యానర్లు కట్టి లాభం ఏముంది? ఈ సువార్త పనిలో నేను పాలిభాగస్తులను అనుకోవడం వల్ల నీకున్న లాభం ఏం లేదు. ప్రార్థన అంటే మనం ఆయనతో మాట్లాడడం, వాక్యం అంటే ఆయన మనతో మాట్లాడడం. నువ్వు ఆయనతో మాట్లాడడానికి నీకు ఇంట్రెస్ట్ లేదు, ఆయన మాట్లాడినా వినడానికి నీకు ఇంట్రెస్ట్ లేదు. కొన్ని సభల్లో మనం చూస్తుంటాం, మీరు గమనించండి ఒకసారి. వాయిద్యాలు వాయించేవారు, కొన్ని సభలలో వాయిద్యాలు వాయించేవారు. అఫ్కోర్స్ వాక్యం చెప్పి ఆయన ఒకవేళ 7:30-8 గంటలకు వచ్చినా వాళ్ళు ఎప్పుడూ 6 నుంచి పాపం వాయిస్తూనే ఉంటారు, అలసిపోయి ఉంటారు. ఎప్పుడైతే సేవకుడు లేదా వాక్యం చెప్పే బోధకుడు మైక్ తీసుకొని వాక్యం స్టార్ట్ చేస్తారో అందరు దిగిపోతారు. దిగిపోవడానికి డిస్టర్బెన్స్ ఉండకూడదని దిగొచ్చు. అప్పటికే 2-3 గంటల నుంచి వాళ్ళు వాయిస్తున్నారు కనుక అలిసిపోయి దిగొచ్చు. కాలకృత్యాలు తీర్చుకోవడానికి పక్కకి వెళ్ళొచ్చు. అలిసిపోయారు కనుక ఏ టీ బిస్కెట్టో తినడానికి పక్కకి వెళ్ళొచ్చు. అంతవరకు బాగానే ఉంది. ఇదంతా జరగడానికి ఒక 15 గంట 20 నిమిషాలు సరిపోతుంది. కానీ తర్వాతైనా వచ్చి వాయిద్యాలు వాయించేవారు వాక్యం వింటారా? ఎక్కువ శాతం 100 మందిలో ఒక 10 మంది తప్పితే 90% మంది వాయిద్యాలు వాయించే వారికి వాక్యం అంటే ఆసక్తి ఉండదు. సభల్లో చూడండి, పక్కకెళ్ళి స్టేజ్ మీద వాక్యం చెప్పే సేవకుడు వాక్యం చెప్తుంటే వెనకాల ముచ్చట్లు పెట్టుకొని ఉంటారు. ఆ వాట్సాప్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో చూసుకుంటూ కూర్చుంటుంటారు. వాక్యం వినడానికి నీకు ఆసక్తి లేనప్పుడు ఆ వాయించడం ఎందుకు అంటాను నేను వాయిద్యాలు వాయించాను కనుకనే వాక్యం వినలేకపోతున్నాను అంటే వాయించడం మానేసి వచ్చి కూర్చో. వాయిద్యాలు వాయించకుండా పాట అయితే వెళ్తుంది, పాడేవాళ్ళు ఎలా పాడతారు? నేను వాయించాను కనుకనే అలిసిపోయి వినలేకపోతున్నాను అంటే నువ్వు వాక్యం వినడానికి అడ్డొస్తున్నా, ఆ వాయిద్యం నీకెందుకు అంటున్నాను నేను. ఆసక్తి గురించి మాట్లాడుతున్నా, వాక్యం అంటే ఆసక్తి గురించి మాట్లాడుతున్నా నేను. ఇంకొంతమంది ఉంటారు, పాటలు బాగా పాడతారు, దేవుడు మంచి స్వరం ఇచ్చింటాడు, పాటలు పాడతారు, పాడెళ్ళిపోతారు. పాటలు పాడతారు, పాడెళ్ళిపోతారు. పాటలు పాడి వెళ్ళిపోవడం ఏంటి? ఇప్పుడు సేవకుడు ఉన్నాడు, అక్కడ బోధకుడు ఉన్నాడు, వాక్యం సిద్ధపరచుకొని వచ్చాడు నీకోసం ఆత్మీయ ఆహారాన్ని వడ్డించడానికి. నువ్వు సీరియస్గా పాడెళ్ళిపోతే ఏడు అర్జెంటుగా వెళ్ళిపోండి, నా పాట నాకు ఇచ్చేయండి అంటాడు. ఇదేనా కిరాణా దుకాణమా 1/2 కిలో కందిపప్పు తీసుకుని వెళ్ళిపోవడానికి? ఈ సందర్భంగా ఇక్కడ సేవకులు ఉంటే ఒక నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, వాక్యం వినేవాడికే పాడే అవకాశం ఇవ్వండి, వాక్యం విననోడికి పాడే అవకాశం ఇవ్వకండి. అవసరం లేదు, ఎక్కడ బయట ఎక్కడైనా పాడుకోమని చెప్పండి. ఏ నిరూపిద్దామని ఇక్కడ పాడావు? నీ స్వరం ఎలా ఉందో మేము వినాలా? నీ టాలెంట్ మేము చూడాలా? ఏ నిరూపించాలని నీ ప్రయత్నం? లేదా జాబా, నా డ్యూటీ నేను చేసాను వెళ్ళిపోతానని? ఆల్బమ్స్ చేసేటప్పుడు, సాంగ్స్ ఆల్బమ్ చేసేటప్పుడు సింగర్ వస్తాడు, పాడుకుంటాడు, వెళ్ళిపోతాడు, తనకు రావాల్సిన డబ్బు తీసుకుంటాడు, వెళ్ళిపోతాడు. ఒక పాటకి ఇంత అని తీసుకుంటారు సింగర్స్. నేను వచ్చింది పాడడానికి, పాడింది డబ్బు కోసం, పాడాను కనుక డబ్బు ఇవ్వు, తర్వాత నీ చావు నువ్వు చావు. దాన్ని రిలీజ్ చేసుకుంటావో రిలీజ్ చేసుకో, నాకెందుకు గొడవ? ఇప్పుడు పాడించుకున్నా, నువ్వు 10 ఏళ్ళ తర్వాత రిలీజ్ చేసుకుంటే నీ ఇష్టం, అది నాకు సంబంధం లేదు. నేను డబ్బు కోసం వచ్చాను, పాట పాడాను, పాడించుకున్నావు, డబ్బులు వెళ్ళిపోతాను. అది బయట ప్రొఫెషనల్ సింగర్స్ కానీ లేకపోతే వాళ్ళ వృత్తిని, గళాన్ని వృత్తిగా మరుచుకొని పాడే రంగంలో ఉన్న వాళ్ళు అలా చేసి వెళ్ళిపోతారు. నువ్వు దేవుని బిడ్డగా, ఆత్మీయుడిగా, విశ్వాసిగా నువ్వు కూడా వచ్చి నేను పాడెళ్ళిపోతానంటే వాళ్లకు నీకున్న తేడా ఏంటని అడుగుతున్నాను నేను. ఈ మధ్యకాలంలో పెద్ద పెద్ద మీటింగ్స్లో ఈ సినీ రంగంలో ఉన్న సింగర్స్ని పిలిపించుకొని పాటలు పాడిస్తున్నారు ఈ మధ్య. రోజుకి 50,000, రోజుకి 1,00,000 ఇచ్చి.
ఒకసారి వాళ్ళ బిహేవియర్ చూడండి. ఎప్పుడైనా మీరు ఆ కెమెరామెన్ ఫోకస్ చేయమని చెప్పండి. ఈసారి మీకు యూట్యూబ్లో కనపడుతుంటాయి. ఈ వాక్యం చెప్పాను చెప్తుంటాడు, కాలు మీద కాలు వేసుకొని మొబైల్ టకటక్ ఫోన్లో మాట్లాడే అమ్మాయి ఫోన్లో మాట్లాడుతుంటుంది, ఫోన్లో మాట్లాడే అబ్బాయి ఫోన్లో మాట్లాడుతుంటాడు. ఏం ఆత్మీయత ఉందని వీళ్ళని పిలిపించుకొని అక్కడ ఇరగదీసేది ఏముంది? రోజుకి 50,000 అట, రోజుకి 1,00,000 అట. వాళ్ళకున్న మార్కెట్ని బట్టి ఎంత బిజీ వచ్చారు. నా పాటలు ఇంకా ఏమైనా ఉన్నాయా, బ్యాలెన్స్ ఉన్నాయా, టైం అయిపోయిందండి, మళ్ళీ ఇంకో చోట నాకు ప్రోగ్రామ్ ఉందని అంటారు. అది అన్యులు చెప్పే మాట. వాళ్ళు చెప్పారంటే ఒక అర్థం ఉంది. మనం అలానే చేస్తే నువ్వు పాడెళ్ళిపోవడానికి వస్తే మరి చెప్పేటాన్ని ఎందుకు వచ్చినట్టు ఇక్కడ ఎవరికి చెప్తున్నట్టు? అంటే పాటలు పాడే వారికి వాక్యం వద్దా? వాయిద్యాలు వాయించే వారికి వాక్యం వద్దా? ఆసక్తి. నా విరోధులు నీ వాక్యమును మరచుచున్నారు, కావున నా ఆసక్తి నన్ను భక్షించుచున్నది. అది పాయింట్ అక్కడ. వాక్యమును మరచుచున్నప్పుడు, వాక్యాన్ని పట్టించుకున్నప్పుడు, ఒక చిన్న మాట చెప్తాను. మన మెంటాలిటీ ఎలా ఉండాలో. నాకు అర్జెంటుగా 50,000 అవసరమైంది. ఒక సహోదరిగా మిమ్మల్ని అడిగాను, ఇచ్చారు. ఇంకొకసారి 40,000 అవసరమైంది, ఇచ్చారు. ఇంకొకసారి 20,000 అవసరమైంది, వడ్డీ లేకుండా ఏదో మీరు ఇచ్చారు, ఇప్పించారు. బాగుంది. అవసరానికి సహాయపడుతున్నందుకు మీకు కృతజ్ఞతలు. అవసరానికి మీరు సహాయపడుతున్నందుకు మీకు ధన్యవాదాలు. అంతవరకే ముచ్చట. కానీ నీ విషయంలో నాకు ఒక బాధ అయితే ఉంటుంది. ఏమిటా బాధ? నువ్వు వాక్యం నేర్చుకోవడానికి రావట్లా. క్రైస్తవుడు అయి ఉండి వాక్యం నేర్చుకోవడానికి నువ్వు ముందుకు రావట్లేదు. క్రైస్తవురాలై ఉండి ఆత్మీయులం కనుక, సహోదరులం కనుక ఒకరినొకరు సహాయపడుకుంటాం. ఈరోజు మీరు నాకు ఇస్తారు, రేపు నేను మీకు ఇవ్వచ్చు, అది వేరే సంగతి. కానీ మీరు డబ్బులు ఇచ్చి సహాయం చేసినంత మాత్రాన, ఆకలైనప్పుడు ఆహారం పెట్టినంత మాత్రాన, దాహమైనప్పుడు నీళ్ళు ఇచ్చినంత మాత్రాన, ఇలాంటి సహాయాలు 100 చేసినంత మాత్రాన, నా దగ్గర అసలు సరుకు ఒకటి ఉందే. నా దగ్గర కాదు, సేవల గురించి మాట్లాడుతున్నా. ఇక్కడ ఒక సరుకు ఉంది, అది నీకు అవసరం, అది నీకు ఆత్మీయ ఆహారం. మార్తాకు మరియకు అదే తేడా. విస్తారమైన పనులు పెట్టుకొని మార్త తొందరపడుతుంటే మరియా మాత్రం ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నదట. చాలా పెద్ద పాఠం అది. మార్తా మార్తా అని 2 సార్లు పిలిచాడు. నువ్వు మాట్లాడేది చాలు, మార్తా నువ్వు మారతావా అన్నాడు. మార్చుకోవాలి నీవు. ఆ పేరు కలిగిన సోదరిమణులు ఎవరైనా ఉంటే మీరు బాధపడకండి. చాలామంది మార్తాలు అలా ఉన్నారు, పేరు లేకపోయినా. పురుషులు కూడా మార్తాలే. ఏవేవో పనులు పెట్టుకొని దేవుని దగ్గరకు వచ్చి సాకులు చెబుతున్నారు. దేవునికి బీపీ రేసేది ఎప్పుడో చెప్పినా, మనం నెపములు చెబితే. విందు సిద్ధంగా ఉన్నది, వెళ్ళి ఆహ్వానించండి అని రాజుగారు చెప్పారు. తన కుమారుని కొరకు పెండ్లి విందు ఏర్పాటు చేసి ఆహ్వానింపబడిన వారిని వెళ్ళి పిలుచుకొని రమ్మని చెప్పి దాసులను పంపితే ఒకడు అంటాడు, నేను 5 ఎడ్లను కొన్నాను, ఈ మధ్యనే వెళ్ళాలి అన్నాడట. దయచేసి నన్ను క్షమించమని వేడుకున్నాడట. మరొకడు, నేను పొలము కొన్నాను, ఈ మధ్యనే దయచేసి నన్ను క్షమించమని అడిగాడట. ఇదంతా లూకాసు వార్త 14:16 నుంచి ఉంటుంది. మరొకడు, ఈ మధ్యనే నేను పెళ్లి చేసుకున్నాను, దయచేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దు అన్నాడట. ఇది కూడా ఉంటుంది, నేను కల్పించట్లా. మరొకడు అంటాడు, మత్తయి సువార్త 22లో, దానికి ఇది అటాచ్మెంట్, నేను వర్తకానికి వెళ్ళాలి అన్నాడట. వ్యాపారం, ఒకడికి వ్యాపారం, ఒకడికి బర్రెలు, ఒకడికి పెళ్ళి, ఒకడికి పొలము. వీళ్ళందరూ సాఫ్ట్గానే చెప్పారు, ఏమనుకోవద్దు ప్లీజ్, వేడుకొనుచున్నాను. అదే పదం ఉంటుంది అక్కడ, వేడుకొనుచున్నాను. చదవండి వీలైతే. ఓసారి చూసి నమ్మితేనే ధన్యులం. ఎక్కడుంది, ఏం చెప్పాను? లూకాసు వార్త 14:16 నుంచి. ఆయన అతనితో ఇట్లా, నేను ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. విందు కాలమందు అతడు, ఇప్పుడు సిద్ధమై ఉన్నది, రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపాను. అయితే వారందరూ ఏక మనసుతో
నెపములు చెప్పసాగరి. మొదటివాడు, నేను ఒక పొలము కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవాలి, నన్ను క్షమించమని నిన్ను వేడుకొనుచున్నాను. వాళ్ళు అడిగాడు. మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను, నన్ను క్షమించమని వేడుకొనుచున్నాను. ఈడు వేడుకున్నాడు. మరి ఒకడు, నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, అందుచేత నేను రాలేనా నేను. తర్వాత చదవండి కింద సీన్ ఎట్లుంటుందో. ఉతికేసాడు అందరినీ. మత్తయి సువార్త 22లో కూడా ఉంటుంది మొదటి నుంచి. ఇక్కడ మనుష్యుడు అని ఉంటుంది, అక్కడ రాజు అని ఉంటుంది, అంతే తేడా. నేను రాలేను అని చెప్పడానికి నువ్వు చెప్పే కారణం ఎంత సాఫ్ట్గా ఉన్నా, ఎంత స్టైల్గా ఉన్నా ఆయన ఒప్పుకోడు. ఇక్కడ చూడండి, క్షమించమని అడిగాడు, వేడుకొనుచున్నానన్నాడు, రీజను చెప్పాడు. విందు సిద్ధంగా ఉంది రండి అంటే రాకపోతే అనేవాడు అనలా. రాకపోతే అనేవి పొగరు మాటలు ఏం చెప్పలా. ఆన్సర్లు బాగానే చెప్పారు, పద్ధతి ప్రకారంగానే చెప్పారు. గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. అయ్యా నాకు రావాలనే ఉంది, కానీ నీకు తెలుసుగా ఈ మధ్యనే బిజినెస్ స్టార్ట్ చేశాను, నేను లేకపోతే అస్సలు అక్కడ జరగదు అన్నాడు ఒక ఆయన. నీకు తెలుసు కదా బ్రదరు, మొన్ననే పొలం కొన్నాను, నేను పోకపోతే కుదరదు. 5 జతల ఎడ్లను కొన్నాను, పోకపోతే కుదరదు. పెళ్ళయింది, ఉండకపోతే కుదరదు. ఎవడికి వాడు కారణాలు చెప్పారు, పద్ధతి ప్రకారంగా చెప్పారు, సాఫ్ట్గా చెప్పారు, మర్యాదగా చెప్పారు, సభ్యత కలిగే చెప్పారు, సంస్కారం కోల్పోకుండా చెప్పారు, వినతి చేసినట్టుగా చేశారు. అంతా బాగానే ఉంది, కానీ రాజుగారు ఒప్పుకోలే. రాజుగారు సీరియస్ అయిపోయారు. అక్కడ నా విందుకు వాళ్ళు పాత్రులు కారు, అవుట్ అని చెప్పండి, అవుట్ అని చెప్పండి అని చెప్తున్నాడు దేవుడు అక్కడ. అలాంటి కారణాలు మనము చెబుతున్నాం కదా. ఎడ్లను కొనేవాడికి, వర్తకం ఉన్నోడికి, పొలానికి వెళ్ళేవాడికి, పెళ్లి చేసుకున్నవాడికి, వీళ్ళందరికీ మనసు ఉంటే ఖచ్చితంగా వచ్చేవాళ్ళే, ఆసక్తి ఉంటే ఖచ్చితంగా వచ్చేవాళ్ళే. కారణాలు ఎందుకు చెప్పారు? మనసు లేక. కారణాలు ఎందుకు చెప్పారు? ఆసక్తి లేక. మనసు ఉంటే ఉండదా మార్గం? కొన్ని సందర్భాల్లో దేవుడు అదే అంటాడు, మనస్సు ఉండాలి నీకంటే. ద్వితీయోపదేశకాండంలో చూద్దాం అన్నమాట. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం. ఒకసారి 16వ వచనం చదవండి. ఇక మీదట ముష్కరులు కాకుండి, అంటే ముష్కరులు కాకుండా వాక్యం పట్ల ఆసక్తి ఉండాలనేది పాయింట్ అయితే, మరొక చోట అద్భుతమైన మాట ఉంటుంది. వారికి మనసుండిన మేలు అనే మాట ఉంటుంది చూడండి. అక్కడ దొరికింది. 5వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 5:29 చూద్దాం. 5వ అధ్యాయం 29వ వచనం. వారికిని వారి సంతానమునకును నిత్యము క్షేమము కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలనన్నిటినీ అనుసరించు మనస్సు వారికి ఉండిన మేలు. మనస్సు అంటే ఆసక్తి. మనస్సు అంటే అర్థం ఏంటి అక్కడ? ఆసక్తి. మనస్సు ఉంటే ఎందుకు రారు? ఒకసారి 2 సార్లు అంటే రైట్, ప్రతిసారి ఇదేనా? ప్రతిసారి ఇదేనా? గుర్తుపెట్టుకోండి, సేవకులుగా మీ దగ్గర ఉన్నది దేవుని వాక్యం అనే జీవాహారం. మిమ్మల్ని కోరుకునే వాళ్ళు మీ దగ్గర ఉన్న వాక్యం కొరకు మిమ్మల్ని కోరుకోవాలి. మీ దగ్గర ఉన్న వాక్యం అనే జీవాహారం కోసం మిమ్మల్ని కోరుకోవాలి. కానీ మరేదో దానికోసం మిమ్మల్ని కోరుకుంటే వాళ్ళ సహవాసం మనకు అంత మంచిది కాదు. కొంతమంది ఆయన దగ్గరుంటే నాకు కూడా గుర్తింపు వస్తుందండి అని అనుకుని ఉండేవాళ్ళు ఉంటారు. వాళ్ళ పనికిరాని వాళ్ళు.
ఆయన దగ్గర ఉంటే మాకు కొన్ని పదవులు వస్తాయండి, వాళ్ళు పనికిరాని వారు. పదవుల కోసం ఉండేవారు, పేర్ల కోసం ఉండేవారు, గుర్తింపు కోసం ఉండేవారు. వీళ్ళెవ్వరు మనకు కాదు, దేవునికి పనికి వచ్చేవాళ్ళు కాదు. యేసుప్రభు కోసం కూడా చాలామంది వెతికారు. దేనికోసం? రొట్టెల కోసం అట. అలాంటి వాళ్ళు ఏమంటున్నాడో చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 6వ అధ్యాయం 25 నుంచి చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 6వ అధ్యాయం 25 నుంచి. సముద్రపు టద్దరిని ఆయనను కనుగొని, బోధకుడా నీవెప్పుడు ఇక్కడికి వచ్చిందని అడిగారు. పాపం ఆయన కనబడడం లేదని వెతుక్కుంటూ వెళ్ళారు. కానీ దేనికి వచ్చారు వాళ్ళు? అప్పుడు యేసుప్రభు అంటున్నాడు, మీరు సూచనలను చూచుట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఎందుకోసం? నేను ఎందుకు కావాలి మీకు? నా దగ్గర రొట్టెలు దొరుకుతాయనా, చేపలు దొరుకుతాయనా? ఆ పైన సందర్భం అదే. 5 రొట్టెలు 2 చేపలు, అవి ఫుల్ మీల్స్ అయిపోయాయి అందరికీ. ఎక్స్ట్రా మిగిలాయి. మరి వాళ్ళకి అర్థమైపోయింది, ఈయన దగ్గర ఉంటే పని చేయాల్సిన అవసరం లేదు. మనము నడు మొంచకుండానే, చెమట కార్చకుండానే తిండి పెట్టేస్తాడు. మహా అంటే ఆయన చెప్పిన మాటలు ఒక 2 గంటలు కూర్చొని వింటే చాలు, ఫుడ్ ఫ్రీ. ఆహారం కోసం ఆయనను వెతుకుచున్నారు, వాక్యం కోసం కాదు. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి కానీ, కింది మాట, నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే మీరు కష్టపడుడి, మనుష్య కుమారుడు అది మీకు ఇచ్చును. దేవుడిచ్చు జీవాహారం, అది దేవుని వాక్యం. ఆ వాక్యము కొరకు కాకుండా నీ దగ్గర ఇంకేదో ప్రయోజనాల కోసం ఎవరైనా నీ దరికి చేరితే వాళ్ళ విషయంలో దేవుడు ఆనందంగా లేడు. అది సేవకులు గుర్తించాలి. నా దగ్గరే ఉన్నాడు, నాకు జై కొడుతున్నాడని కానీ, నా దగ్గరే ఉన్నాడు, నేను గొప్పోడని పొగుడుతున్నాడని కానీ, నాకు నమ్మకంగా ఉన్నాడని కానీ, అవన్నీ ఓకే. కొన్ని సందర్భాల్లో నాట్ ఓకే కూడా. కానీ మీ దగ్గర ఉన్న తర్వాత వాక్యం వింటున్నాడా, వాక్యం నేర్చుకుంటున్నాడా, ఇది లేనప్పుడు యేసుప్రభు మీరు నా దగ్గరికి రావడం వల్ల ప్రయోజనమే లేదు, వచ్చిన దారి చూసుకోండి అంటున్నాడు. ఒక పేతురు గారు చెప్పారు అపోస్తలుల పక్షాన, మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా అంటున్నాడు 66వ వచనంలో, అదే అధ్యాయం. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయన వెంబడించలేదు. కాబట్టి యేసుప్రభు వారు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడుగగా, సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదుము, నీవే నిత్య జీవపు మాటలు కలిగిన వాడు, నువ్వు కావాలి, నీ మాటల కొరకు నువ్వు కావాలి, నీ వాక్యము కొరకు నువ్వు కావాలి. అది మంచి కోరిక, అది మంచి ఆసక్తి. అది ఆరోగ్యకరమైన ఆసక్తి. ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నాం? నా విరోధులు నీ వాక్యమును మరిచిపోవచ్చున్నారు, కావున నా ఆసక్తి నన్ను భక్షించుచున్నది. మీటింగ్ స్టార్ట్ అవ్వడం కంటే ముందు మీతో ఉండి మీటింగ్ స్టార్ట్ అయిన తర్వాత వెళ్ళిపోతే ఆ వ్యక్తి గురించి నువ్వు బాధపడాలి. మీటింగ్ అయిన తర్వాత వచ్చి మళ్ళీ పలకరిస్తే ఆ వ్యక్తి గురించి నువ్వు బాధపడాలి. ప్రియమైన దేవుని వారలారా, మీ ఇంట్లో కుటుంబం ఉంది, మీకు కుటుంబం ఉంది, కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలలో ఉన్న కుటుంబ సభ్యులు ఉద్యోగాలు చేస్తుండొచ్చు, డబ్బులు సంపాదిస్తుండొచ్చు, వ్యాపారాలు చేస్తుండొచ్చు, ఇల్లాలుగా ఇంటిని చక్కబెడుతూ ఉండొచ్చు, పిల్లలు చదువుల్లో గొప్పగా రాణిస్తూ ఉండొచ్చు. ఇవన్నీ ఉన్నా వారిలో వాక్యం ఉందో లేదో, వాక్యం అంటే ఆసక్తి ఉందో లేదో. ఈరోజు ఒకవేళ సెలవు దినమై మన కుటుంబాలలో ఉన్న అందరికీ అనుకోండి, కొద్దిసేపు ఇంట్లోనే ఉండి ఇక్కడికి వచ్చే అవకాశం ఉన్న రాలేని స్థితిలో ఒకవేళ మీ కుటుంబ సభ్యులు ఉంటే, వారి విషయమై మిమ్మల్ని ప్రేమించేవారైనప్పటికీ, మిమ్మల్ని ఇష్టపడేవారైనప్పటికీ, ఈగ కూడా మీ మీద వాళ్ళకుండా చూసుకునేవారు అయినప్పటికీ
పువ్వుల్లో పెట్టుకొని చూసుకునే ప్రేమ కలిగిన వాళ్ళు అయినప్పటికీ వాళ్ళ విషయమై మీరు బాధపడాలి. వాళ్ళు మీకు న్యాయం చేస్తుండొచ్చు, కానీ వాళ్లకు వాళ్ళు న్యాయం చేసుకోవట్లేదు. వాళ్ళ ఆత్మలకు వాళ్ళు న్యాయం చేసుకోవట్లేదు. నశించిపోయే వారి ఆత్మలను బట్టి మీ ఆసక్తి మిమ్మల్ని ఏం చేయాలి? భక్షించాలి. నా భార్య నన్ను చాలా బాగా చూసుకుంటుంది, కానీ తనకు వాక్యం అంటే ఇష్టం లేదు అని మీకు అనిపిస్తే, తన విషయమై మీ ఆసక్తి మిమ్మల్ని భక్షించాలి. అలాగనే భార్య భర్త విషయంలో, పిల్లలు తల్లిదండ్రుల విషయంలో, తల్లిదండ్రులు పిల్లల విషయంలో అలా చక్కని దైవిక వాతావరణం మన కుటుంబంలో లేకపోతే దానిని బట్టి మన ఆసక్తి మనల్ని భక్షించాలి. వారి వారి రంగాలలో ఒకరు రాణించకపోతే మీరు బాధపడుతున్నప్పుడు, దేవుని విషయంలో వాళ్ళు రాణించలేని స్థితిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈరోజు ఈ భక్తులను చూసి మీరు గమనించండి. ఈ మొదటి సెషన్లో మనం చివరిగా చూసినది ప్రభువైన యేసుక్రీస్తు వారు. తండోపతండాలుగా జనసమూహము సముద్రం దాటి ఆయన అవతలికి వెళ్ళిపోతే ఆయన వెతుక్కుంటూ వాళ్ళు కూడా దోణెలు వేసుకొని మళ్ళీ వెళ్ళిపోయారు. దోణెలు వేసుకొని ఆయన వెతుక్కుంటూ కనుగొన్నారంటే ఎంత గొప్ప ఆసక్తి అని మనం అనుకుంటే, ఆయన అన్నాడు, మీరు వెదికేదంతా రొట్టెల కోసమే, నా మాటల కోసం కాదు. నా మాటల కోసం మీ వెతుకులాట లేనప్పుడు మీ ఆసక్తి మంచిది కాదు. మీ ఆసక్తి మంచిది కాదు. భోజనానికి వెళ్ళే ముందుగా ఈరోజు మనకున్న ఆసక్తి దేనిపై? నిజంగా దేవుని వాక్యంపై మనకు అంత ఆసక్తి ఉందా? మిమ్మల్ని చూస్తుంటే మీకు అలాంటి ఆసక్తి ఉందనే నేను అనుకోగలను. మీరు వచ్చింది మాటల కోసం మాత్రమే. కానీ రాలేని స్థితిలో ఉన్న మన ప్రియులు, మనవారు, మన సొంతవారు వేటి విషయమో ఆసక్తి కలిగి అసలు దానికి వాళ్ళు ఆసక్తి చూపట్లేదు. ఒకనాడు మార్తా వలె. కానీ మరియా ఉత్తమమైన దానిని ఎన్నుకున్నది. అదే అవసరమైనది ఒక్కటే, అది ఉత్తమమైనది. ఆ ఉత్తమమైన దానిపై మన మనసు పెడదాం, మన ఆసక్తి నిలుపుదాం. అలాంటి ఆసక్తిని మనం పెంచుకుందాం. ఇంకా అనేకమైన విషయాలు భోజనం తర్వాత సెకండ్ సెషన్లో మాట్లాడుకుందాం.